చేస్తాను చిన్నదో పెద్దదో ఒక పని చేస్తాను. మేము క్యాండిడేట్ ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు చెప్పుకోవాలి. తప్పకుండా గుర్తుకు ఓటేయాలి. మనకు ఏదో విధంగా మన ఊరికి అభివృద్ధి జరుగుతూ ప్రభుత్వము ఉన్నది. గ్యాస్ పై ప్రభుత్వం ఉంది మనది. ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుంది. మన ఓటు ద్వారా గ్రామ ప్రజలకు అయితే ఆలోచించి సురేష్ కోట అది ప్రభుత్వం ఓటు ఏమని చెప్తున్నాయి ఇది కూడా అవుతుందా తప్పకుండా అడిగిందేమో జానపేట అనురాధ రంసాన్ మైపాల్ రెడ్డి ఉంగురం గుర్తు గ్యాస్ గుర్తు ఉంగురం గుర్తుకే ఉంగురం గుర్తుకే గుర్తుకే గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మన కొండనగూడ గ్రామానికి జానంపేట అనురాధ సురేష్ గౌడ్ గారు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. తనకి ఉంగరం గుర్తు వచ్చింది. మన గ్రామ ప్రజలకు అందరికీ కోరుకునేది ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంజయ్ యాదవ్ గారు అధికారంలో ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మన గ్రామం 10 సంవత్సరాల నుండి ఎంత అభివృద్ధి అయిందనేది మనం ఒకసారి చూసుకోవాలి. మన గ్రామానికి నిధులు ఇయ్యక కాదు, మన గ్రామ నాయకత్వం, గ్రామ సర్పంచ్ కానీ గతంలో ఉన్న నాయకత్వం నిధులు అడిగి తీసుకొని రాక మన గ్రామం అభివృద్ధి కాలేదని నేను అనుకుంటున్నా. దానికి ఉదాహరణ ఏంటంటే, అంజయ్ యాదవ్ గారు మన గ్రామ సర్పంచ్ గారు పోయి ఒక అన్న మాకు మెయిన్ రోడ్ బాగలేదు జర చేయించండి అంటే వెనక్కిపోయే మనిషి ఏం కాదు, చేస్తుండే ఖచ్చితంగా. కానీ మన గ్రామ నాయకత్వం ఈ సమస్యను అంత దూరం తీసుకుపోలేదు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా దూకుడు మీద ఉన్న నాయకుడు. గ్రామ పట్టణ జిల్లాల అభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నాడు. ఆయన నాయకత్వంలో ఆయనకు నమ్మిన ప్రధాన ఎమ్మెల్యేగా మన శంకరన్న గారు ఉన్నారు. ఆయన కూడా షాద్నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో నిరంతరం సమస్యల పరిష్కారానికై చాలా కృషి చేస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో ఇప్పటికే అభివృద్ధి పనులు ఒక్కొక్క గ్రామంలో తక్కువ 30 నుండి 50 లక్షల దాకా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ఇప్పుడు కొండనగూడ గ్రామంలో సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన
అనురాధ గారిని గెలిపిస్తే మన గ్రామ నాయకులందరి సహాయంతో, అందరి సహాయంతో అంటే మామ వెంకటరెడ్డి మామగారు ఉన్నారు, మైపాలరెడ్డి మామగారు, నాయ సాయిల్ కాక, అంజయ్య కాక, సీనన్న, పేరు పేరున ప్రతి ఒక్క గ్రామస్తులు ఈరోజు గ్రామ అభివృద్ధి కోసం కోరుకుంటున్నారు. మన కృష్ణ కూడా దాంట్లో ముందంజలో ఉన్నాడు. కృష్ణ కూడా నా కోసం సర్పంచ్ విషయంలో ఇద్దరం పోటీ పడ్డాం. నాకు కృష్ణ త్యాగం చేసి మనస్ఫూర్తిగా ఒప్పుకొని నా కోసం తిప్పల పడతా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి మనస్సు అర్థాలు లేకుండా మేమందరం ఒక తాటి పైన ఉండి గ్రామ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నాం. కృషి చేసిన తర్వాత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మన ఊరి సమస్యలు ఆయన ముందుకు తీసుకెళ్లే ఆలోచన మా అందరికి ఉంది. మా అందరి తరఫున మేమందరం కలిసి ఎమ్మెల్యే గారికి మా సమస్యలు తీసుకెళ్తే ఖచ్చితంగా ఆయన మా సమస్య పరిష్కరించడానికి చాలా ముందు వరుసలో ఉంటాడు. కాబట్టి ఉంగరం గుర్తుకు ఓటేయాలి, అనురాధ గారిని గెలిపించాలి, గ్రామ నాయకత్వాన్ని గెలిపించాలి. అదేవిధంగా మన గ్రామానికి సంబంధించిన గత 10 ఏళ్ళ నుండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20 ఇండ్లు వచ్చినాయి. గత 10 సంవత్సరాల్లో ఎలాంటి ఇల్లు రాలే. బ్యాగర్ మైసా అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు, నిరుపేద కుటుంబానికి చెందిండు. 10 సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకోలే. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంబడే దాదాపు మన ఊరికి 20 ఇండ్లు ఇచ్చారు. ఆ 20 ఇండ్లలో మన బ్యాగర్ మైసయ్య, దాసరి యాదయ్య లాంటి చాలామంది ఉన్నారు. అలాంటి వారు మొదటి వరుసలో ఉన్నవారు పోయిన తర్వాత రెండో వరుసలో మళ్ళా ఇండ్లు వస్తాయి. ఆ ఇండ్లు వచ్చిన తర్వాత మన వాళ్ళకన్నా కొంచెం ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు వస్తాయి. కాబట్టి ఈ ఉంగరం గుర్తుకు ఓటేయాలి, ఖచ్చితంగా గెలిపించాలి, మన గ్రామ అభివృద్ధిని కోరుకోవాలి. ఈరోజు ఎలక్షన్లు ఉంటాయి పోతాయి, అందరం ప్రతిలాడతాం, గదవలు పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాం, ఏళ్ళు పట్టుకుంటాం, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అన్నీ చేస్తాం. తర్వాత దాన్ని వ్యతిరేకించి వేరే రకంగా ప్రవర్తిస్తారు కొందరు. అలా కాకుండా న్యాయంగా ఎంతో కొంత న్యాయం ఉంది అనే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తారని గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. జానంపేట అనురాధ, కొండనగూడెం గ్రామం కొండనగూడెం. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్కి నేను నిలబడ్డా. ఉంగరం గుర్తు వచ్చింది నాకు. అందరు ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. తర్వాత అభివృద్ధి పనులు అన్నీ చేస్తా. కొండనగూడ గ్రామ ప్రజలకు, యువకులకు, మహిళలకు అందరూ కూడా ధన్యవాదాలు. ఈ రాత్రి కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనురాధ గారికి సపోర్టుగా ఇప్పుడు వచ్చి ఈ నైట్ కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి ఈ గ్రామ యువతలకు, మహిళలకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ఇల్లు, ప్రజాపాలన అంటే భూములు, ఇందిరమ్మ అంటే భూములు, ఇండ్లు అన్ని ఇచ్చిండ్రు, బావులు ఇచ్చిండ్రు, ఇండ్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చింది. కాబట్టి ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుంది. ఇలా ప్రజలు ఉన్న గ్రామంలో ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సౌకర్యాలు కావాలన్నా, వీధి లైట్లు కావచ్చు, మోరీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏమన్నా కానీ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే గతం అంతా చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఏం జరుగుతుందో అంతా తెలుసు. ఒక ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, ఇంకా అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రుణమాఫీ చేసిండ్రు. ఇవన్నీ మీరంతా చూస్తూ ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రజాపాలనలో ఏం జరుగుతుందో మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలంతా. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, ఏదైనా కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు కొండనగూడ గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే అధికారం ఉన్న పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి ముందు వరుసలు వాడి అభ్యర్థి అనురాధ గారు అభివృద్ధి కార్యక్రమంలో ముందు వరుసలో ఉండి పనిచేస్తా చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
గ్రామ ప్రజలు గమనించి ఉంగరం గుర్తుకు ఓటేసి అనురాధ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాను. గ్రామస్తులకు అందరికి నమస్కారము. జానంపాట అనురాధ సురేష్ గౌడ్ ఉంగరం గుర్తు వచ్చింది. ఉంగరం గుర్తు కోటేసి గెలిపిస్తే కొండనగూడెంలో ఏ పనులైనా అభివృద్ధి మంచిగా జరుగుతాయి. కోటార్సులు కానీ, శిశురోళ్ళు కానీ, ఊళ్ళో గుడి కానీ, శివాలయం గుడి కానీ ఏది ఉన్నా అందరికీ న్యాయం చేస్తామండి. అతలపాటి ఇతలపాటి అనుకోకుండా అందరికీ న్యాయం చేయగలుగుతాము. సురేష్ గౌడ్ అనురాధను గెలిపిస్తే కొండనగూడెంలో ఉన్న పనులు కంపల్సరీ చేస్తామని అందరికీ నమస్కారం.